ఎప్పుడు కూడా విఎంఆర్డీ చరిత్రలో ఇంతవరకు కూడా చైర్పర్సన్ స్వయంగా ఫిర్యాదు తీసుకున్నది ఎక్కడా కూడా లేదు. ఎవ్రీ మండే కూడా చైర్పర్సన్ నేను, నాతో పాటు కమిషనర్, అదే విధంగా మా హెచ్ఓడీస్, జాయింట్ కమిషనర్ అందరిని పెట్టి 14 days లో అది రెక్టిఫై చేసే విధంగా కూడా జ్యుడిషియరీ పరంగా ఉంటే కనుక మనం ఏం చేయలేం. కాబట్టి నిజంగా విఎంఆర్డీ అధికారం సంబంధించి ఏమైనా ఉంటే కనుక తప్పనిసరిగా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసే దిశగా ఉన్నాం. ఎందుకంటే దానిలో నాకు స్ఫూర్తి ఏంటంటే మన యువనేత నారా లోకేష్ గారు, మంత్రి గారు, వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి, నాన్నగారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఆయన సామాన్యుడిగా సామాన్య ప్రజలు తెలుసుకోవడం కోసం కొన్ని వేల మంది రోజు కలుస్తారు ప్రజా దర్బార్లో. మనం ఎందుకు కలగకూడదు? ఈ ప్రజా దర్బార్ అప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాం. తప్పనిసరిగా ప్రజా దర్బార్ అనేది స్టార్టింగ్ నేను తీసుకున్నప్పుడు అయితే ఒక 20 పిటిషన్స్ వచ్చాయి. సెకండ్ ప్రజా దర్బార్ దాదాపు 36 వచ్చాయి. మూడో ప్రజా దర్బార్ దాదాపు 400 మంది వచ్చారు. నేను ఆ రోజు 3వ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తిని కిందకి వచ్చే సెల్లార్కి వచ్చాను. సో అది సక్సెస్ అయింది ప్రజా దర్బార్ అన్న. తప్పనిసరిగా విఎంఆర్డీ పరిధిలో ఉన్న పార్క్స్ అన్ని కూడా విజిట్ చేయడం జరుగుతుంది స్వయంగా. సో వాకర్స్ అందరినీ కూడా తెలుసుకోవడం, ఏది పార్కులు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు వారు దృష్టిలో పెట్టి తప్పనిసరిగా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఏదైనప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యేల సహకారంతో నేటికి 90 రోజులు పూర్తి చేసుకున్నాం. ఎలా ఉంది 90 రోజుల పాలన? ఈ 90 రోజుల పాలనలో చూసుకున్నట్టయితే నేను విద్యార్థి నుంచి ఒకసారి ట్రాన్స్ఫార్మ్ టు అడ్మినిస్ట్రేషన్, ఎంతవరకు కూడా విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నా. తర్వాత నేను ఒకసారి విఎంఆర్డీ చైర్మన్ తీసుకోవడం, నాకు స్టార్టింగ్ ఒక 30 days లెర్నింగ్ డేస్ అయింది. ఎందుకంటే నాకు ఈ యాక్ట్స్ కానివ్వండి సంబంధించినవి అంత ఐడియా లేదు. సో నేను కూడా మళ్ళీ ఒక స్టూడెంట్ మాదిరిగా విఎంఆర్డీలో జాయిన్ అవడం, మళ్ళీ అన్ని తెలుసుకోవడం దాదాపు 30 days నాకు పట్టింది. అన్ని గైడ్ చేసుకున్నా. నేను ఏంటంటే నాకు ఫీల్డ్ లెవెల్కి వెళ్ళడం నాకు ఫస్ట్ నుంచి అలవాటు. సో ఫీల్డ్ కి వెళ్ళిన తర్వాత నాకు కొంత బాగా ఈజీగా అయింది. దాని ద్వారా మిగతా 60 days కూడా కంప్లీట్ చేసుకున్నా. అంటే ఈ 60 రోజుల్లో నేను చూసింది ఏంటంటే శత్రువులకు మిత్రులయ్యా, మిత్రులకి శత్రువులు కావచ్చు. ఎందుకంటే ప్రణవ్ గోపాల్ అనే వ్యక్తి విశాఖపట్నం ప్రాంతంలో అందరికీ సుపరిచితుడు. వెళ్తే ఏ పనైనా చేసి పెడతాడని అనుకుంటారు, కానీ చట్టం లోబడి నేను ఏదైనా చేయగలను. చట్టం అతిక్రమించిన ఇది చేసే ఇది ఉండదు. కాబట్టి నా శ్రేయోభిలాషులు అందరూ అర్థం చేసుకుంటారు. అయినప్పుడు కూడా 99.9% నా చేతిలో ఏ సాయం ఉన్నా కూడా తప్పనిసరిగా నేను విశాఖ ప్రజలు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.